భార్య కోరికలకు బలైన భర్త. భార్య వికృత చేష్టలు, వివాహేతర సంబంధాలతో కుంగిపోయిన ఆ భర్త ఆమెను మార్చలేక, తన కోరికలను ఆపలేక హుస్సేన్ సాగర్‌లో దూకి తనే ఆత్మహత్య చేసుకున్నాడు. సీతారాం రేణుకలది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లికి ముందే ఆమెకు వేరే వ్యక్తులతో సంబంధాలు ఉన్నా పెళ్లి చేసుకుంది. భర్తతో 2 పిల్లల్ని కన్న తర్వాత కూడా ఆమె తీరు మారలేదు. ఒక్కరితో ఆగకుండా ఏకంగా 6 వ్యక్తులతో అక్రమ సంబంధాలు కొనసాగించింది. లాడ్జీలు, హోటళ్లు మాత్రమే కాకుండా భర్త లేని సమయంలో ఇంట్లోనే విచ్చలవిడిగా ప్రవర్తించింది. కొడుకు, కూతుర్ని గదిలో వేసి తాళం వేసి బాయ్ ఫ్రెండ్‌తో గోవాకు వెళ్ళింది. ఈ విషయంపై పెద్దల పంచాయతీ జరగ్గా కొన్ని రోజులు పద్ధతిగానే ఉన్నట్లు నటించింది. కానీ ఆ తర్వాత మరింత రెచ్చిపోయింది. తన బాయ్ ఫ్రెండ్స్‌తో కోరికలు తీర్చుకుంటూ వీడియోలు తీసుకుంది. వాటిని ఆ బాయ్ ఫ్రెండ్స్‌లో ఒకడు ఇన్‌స్టాలో పెట్టగా భర్త కంటపడ్డాయి. భార్య ఫోన్ చెక్ చేయగా అందులో పదుల సంఖ్యలో అలాంటి వీడియోలు కనిపించాయి. నమ్మి పెళ్లి చేసుకున్న భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి తనువు చాలించాడు. దారుణం ఏంటంటే భర్త చనిపోయి నెల కూడా తిరక్కముందే రేణుక తన బాయ్ ఫ్రెండ్స్‌లో ఒకడిని పెళ్లి చేసుకుంది.